ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి స్వాగతం. మన తెలుగు సంస్కృతిలో ఎంతో లోతైన అర్థం ఉన్న సామెత గాడిదకు ఏం తెలుసు గంధపు వాసన. దీని అర్థం చాలా స్పష్టం. విలువ తెలియని వ్యక్తికి మనం ఎంత గొప్ప విషయాన్ని ఇచ్చినా వారు దానిని గుర్తించలేరు. అది పోగా సదా విమర్శిస్తూనే ఉంటారు. గంధం అనేది ఎంతో పవిత్రమైనది, సుగంధభరితమైనది. కానీ దానిని మోసే గాడిదకు ఆ వాసన తెలియదు. దానికి తెలిసింది కేవలం ఆ బరువు మాత్రమే. మన జీవితంలో కూడా మనం ఎంతో కష్టపడి ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు లేదా ఒక ఉన్నతమైన పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు దాని విలువను గుర్తించలేక విమర్శలు చేస్తుంటారు. వారు తమ పరిమిత జ్ఞానంతో మీ కలలను తూకం వేయాలని చూస్తారు. అలాంటి వ్యక్తుల మాటలకు మనం కృంగిపోకూడదని ఈ సామెత మనకు హెచ్చరిక చేస్తుంది. ఒక వస్తువు లేదా ఒక ఆలోచన యొక్క విలువ అది చూసే వ్యక్తి దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. వజ్రం యొక్క విలువ ఒక సామాన్యుడి కంటే రత్న పరీక్షకుడికే బాగా తెలుస్తుంది. అలాగే మీ ఆశయాల విలువ, మీ శ్రమలోని స్వచ్ఛత కేవలం మీకు మాత్రమే తెలుస్తాయి. గాడిదకు గంధపు చెక్కలను మోస్తున్నప్పటికీ దానికి అది కేవలం ఒక కట్టెల మోప మాత్రమే. అలాగే మీరు సమాజం కోసం లేదా మీ కుటుంబం కోసం చేస్తున్న త్యాగాలు అందరికీ అర్థం కావాలని ఆశించడం తప్పు. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నప్పుడు మీరు మీ విలువను మర్చిపోకండి. మీరు మోస్తున్నది గంధమని మీకు తెలిసినప్పుడు ఎదుటివారు దానిని కట్టెలు అని పిలిచినా మీకు బాధ కలగకూడదు. మీ విఘ్నతను, మీ సంస్కారాన్ని అర్థం చేసుకోలేని వారి కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. జీవిత ప్రయాణంలో మనల్ని వెనక్కి లాగాలని చూసేవారు, మనల్ని హేళన చేసేవారు ప్రతి అడుగులోనూ తారసపడతారు. గాడిదకు ఏమి తెలుసు గంధపు వాసన అనే మాటను మనం అలాంటి విమర్శకులకే అన్వయించుకోవచ్చు. వారికి మీ ప్రయాణం తెలియదు, మీ కష్టం తెలియదు, మీ గమ్యం అంతకంటే తెలియదు. ఒక గొప్ప సంగీత విద్వాంసుడి కచేరీని వినే జ్ఞానం లేని వ్యక్తికి ఆ సంగీతం కేవలం శబ్దంగానే వినిపిస్తుంది. అందుకే మీ పనిని అర్థం చేసుకోలేని వారికి వివరణలు ఇవ్వడం మానుకోండి. వివరణ ఇవ్వడం అంటే మీ శక్తిని తగ్గించుకోవడమే. మీ విజయం ఎంత గొప్పగా ఉండాలంటే ఆ విజయమే మీ విమర్శకుల నోళ్లు ముయించాలి. నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం వచ్చిన రోజున ప్రపంచమే మీ విలువను కీర్తిస్తుంది. అర్హత లేని వారికి ఇచ్చే గౌరవం లేదా అవకాశం వ్యర్థమవుతుంది. గంధపు పూత ఉయ్యాల్సిన చోట కాకుండా బురదలో వేస్తే దానికి విలువ ఉండదు. మన జీవితంలో కూడా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సలహాలు తీసుకుంటున్నాం అనేదే ముఖ్యం. మీ గొప్ప ఆలోచనలను సంకుచిత మనస్తత్వం ఉన్నవారితో పంచుకోకండి. వారు మీ ఉత్సాహాన్ని చంపేస్తారు. సింహం ఎప్పుడూ నక్కల సలహాలు తీసుకోదు. మీరు ఒక సింహంలా మీ లక్ష్యం వైపు సాగిపోవాలి. గాడిద తత్వం ఉన్న వ్యక్తులకు మీరు గంధం లాంటి గొప్ప ఆలోచనలు వివరిస్తే వారు దానిని ఎగతాళి చేస్తారు. అందుకే మీ ఆలోచనలను పంచుకోవడానికి సరైన వ్యక్తులను ఎంచుకోండి. మీ విలువను గుర్తించే చోట మాత్రమే మీరు ఉండండి. మనం చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత ఉండాలి. గంధం తన వాసనను కోల్పోదు. దానిని ఎవరు ఎలా చూసినా అది తన స్వభావాన్ని మార్చుకోదు. మీరు కూడా అలాగే ఉండాలి. పరిస్థితులు కఠినంగా ఉన్నా, జనం మనల్ని విమర్శించినా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. గంధపు చెక్కను ఎంత అరిగించినా అది సువాసననే ఇస్తుంది తప్ప దుర్వాసనను ఇవ్వదు. అలాగే కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీలోని గొప్పతనం బయటకు రావాలి. ఎదుటివారి అజ్ఞానం మీ ప్రశాంతతను దెబ్బతీయకూడదు. గాడిదకు గంధపు వాసన తెలియకపోవడం ఆ గాడిద లోపమే తప్ప గంధానిది కాదు. అలాగే మీ విలువను గుర్తించలేని వ్యక్తులది లోపం తప్ప మీది కాదు. ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి గొప్ప విషయానికి గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది. గంధపు చెట్టు పెరిగి పెద్దదై దానిలోని సువాసన బయటకు రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు అది సాధారణ చెట్టులాగే కనిపిస్తుంది. అలాగే మీ కృషి కూడా
ప్రారంభంలో ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మీ ప్రతిభ గంధపు పరిమళంలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అప్పటి వరకు మీరు సహనంతో ఉండాలి. మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారిని చూసి నవ్వుకోకండి. వారిని జాలిగా చూడండి. ఎందుకంటే వారు ఒక అద్భుతమైన గంధపు వాసనను అనుభవించే అవకాశాన్ని కోల్పోతున్నారు. మీ ప్రయాణం ఉన్నతమైనది. మీ లక్ష్యం పవిత్రమైనది. ఆ పవిత్రతను కాపాడుకుంటూ స్థిరంగా ముందడుగు వేయండి. చివరిగా, ఇన్స్పైర్ వేదిక మిత్రులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మెప్పించడం అసాధ్యం. మీ విలువను తక్కువ చేసేవారు ఎప్పుడూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు గుడ్లగూబకు అది చీకటిగానే కనిపిస్తుంది. అది సూర్యుడి తప్పు కాదు. మీరు ఒక సూర్యుడిలా ప్రకాశించండి. ఒక గంధంలా పరిమళించండి. మీ ఆలోచనలు, మీ ఆశయాలు అత్యున్నతమైనవిగా ఉండనివ్వండి. విమర్శించే వారి స్థాయిని చూసి మీ స్థాయిని తగ్గించుకోకండి. ఎవరికి ఏమి తెలుసో, ఎవరికి ఏది అర్థమవుతుందో అనేది మీ నియంత్రణలో లేదు. కానీ మీ పనిని చిత్తశుద్ధితో చేయడం మీ చేతుల్లో ఉంది. ఈ సామెతను గుర్తుపెట్టుకొని అజ్ఞానుల మాటలను వదిలేసి జ్ఞానంతో మీ గమ్యాన్ని ముద్దాడండి. విజయం మీ కోసం వేచి చూస్తుంది. థ్యాంక్ యూ.